ఐపీఎల్ 18వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైంట్స్ పై ఒక వికెట్ తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది. 210 పరుగుల లక్ష్యాన్ని 20వ ఓవర్ మూడో బంతికి అశుతోష్ శర్మ 6 కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. 66 పరుగులు చేసిన అతను చివరి వరకు క్రీజులో ఉండి నాటౌట్ గా నిలిచాడు. ఒకనొక దశలో 106 పరుగులకి 6 వికెట్లను కోల్పోయి ఇక చేతులెత్తేసిన టైంలో లోయర్ ఆర్డర్ బ్యాటర్లు అలాగే టైలెండర్లతో కలిసి అశుతోష్ శర్మ ఢిల్లీని విజయ తీరాలకు చేర్చాడు. విశాఖపట్నంలో జరిగిన ఈ మ్యాచ్ లో 7వ స్థానంలో వచ్చిన అశుతోష్ శర్మ 31 బంతుల్లో అజయంగా 5 4లు 5 6లతో 66 పరుగులు చేసి జట్టును నమ్మశక్యం కాని విజయపదంలో నడిపించాడు. ఇక మ్యాచ్ అనంతరం ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ స్పందించాడు. ఈ మ్యాచ్ మేము పోయిందనుకున్నాం, అయితే అశుతోష్ శర్మ విప్రాజ్ మ్యాచ్ ని నిలబెట్టారు. వాళ్ళిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగానే ఈ మ్యాచ్ గెలిచిందని అక్షర్ పటేల్ పేర్కొన్నాడు. అలాగే చివర్లో కూడా గెలిచే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాం, లేదంటే మ్యాచ్ ఓడిపోయే పరిస్థితిలో ఉండేది. అయితే ఇప్పుడు గెలిచాం కాబట్టి ఎవరు ఏమనరు. స్టబ్స్ ని ఎందుకు బౌలింగ్ చేయించారని కూడా అడగరు. పవర్ ప్లేలో 4 వికెట్లు కోల్పోయి మ్యాచ్ గెలవడం సాధారణంగా క్రికెట్ లో జరగదు, కానీ నేటి కాలంలో ఇప్పుడు ఇది మారిపోయింది. కాబట్టి ఒక్కరు క్రీజులో ఉన్నా చాలు మ్యాచ్ గెలుస్తుంది అనడంలో ఐపీఎల్ లో ఈ మధ్య జరుగుతున్న చాలా మ్యాచ్ల్లో నిరూపితమైంది. అలాంటి ఇన్నింగ్సే ఇప్పుడు మా ఢిల్లీ నుంచి అశుతోష్ శర్మతో మరోసారి విజేతగా నిలిచామని అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు. మేము బౌలింగ్ సమయంలో పవర్ ప్లేలో చాలా పరుగులు ఇచ్చాం, కానీ చివరి 7 ఓవర్లలో తాము లక్నోను అదుపు చేశాం. అది కూడా మా విజయంలో కీలక పాత్ర పోషించింది అని అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ పెద్ద తప్పు చేసి గెలిచే మ్యాచ్ ను ఢిల్లీకి అప్పచెప్పాడు. వాస్తవానికి చివరి ఓవర్లో 6 పరుగులు అవసరం, కానీ క్రీజ్ దాటి వచ్చిన మోహిత్ శర్మను స్టంపౌట్ చేయలేకపోయాడు రిషబ్ పంత్. దీంతో గెలిచే అవకాశాన్ని కోల్పోయి లక్నో ఓటమి పాలైంది.